హే హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో ఉన్న డిఎస్సి అభ్యర్థులందరికీ కూడా అఫీషియల్ వెబ్సైట్లో వచ్చిన ఒక ముఖ్యమైన అప్డేట్ని అయితే మీకు చెప్తాను. సో దయచేసి వీడియో నచ్చినట్లయితే లైక్స్ అనేది పెంచండి. ఓకే, సో ఫ్రెండ్స్, మనకు అఫీషియల్ వెబ్సైట్లో పర్సన్ చేస్తే ఇంపార్టెంట్ లింక్స్ దగ్గర క్వశ్చన్ పేపర్, ఇనిషియల్ కేస్, డౌన్లోడ్ రెస్పాన్స్ షీట్ అనే 3 ఆప్షన్స్ మీరు గమనించవచ్చు. మనం ఎగ్జామ్ ఏదైతే రాసామో ఆ ఎగ్జామ్ తాలూకు క్వశ్చన్ పేపర్ అనేది అఫీషియల్ వెబ్సైట్లో ఇప్పుడు తాజాగా అందుబాటులోకి అయితే రావడం జరిగింది. అండ్ అంతేకాకుండా కీస్ కూడా డౌన్లోడ్ అయితే అవుతున్నాయి, అంటే ఇనిషియల్ కీ కూడా వాళ్ళు పెట్టారు. అండ్ అంతేకాకుండా మనం ఏదైతే ఎగ్జామ్ రాసామో ఆ ఎగ్జామ్ సార్లకు రెస్పాన్స్ షీట్ కూడా అందుబాటులోకి అయితే రావడం జరిగింది. సో గతంలో మనకు ఫస్ట్ టెట్లో పెట్టినప్పుడు అయితే అమౌంట్ అనేది పే చేసుకునే, అంటే అమౌంట్ అనేది తీసుకునే వాళ్ళు. తర్వాత మనకు సెకండ్ టెట్కి అయితే అమౌంట్ అనేది తీసుకోలేదు. తర్వాత ఇప్పుడు కూడా డిఎస్సికి సంబంధించి మనం ఏదైతే ఎగ్జామ్ రాసామో ఆ ఎగ్జామ్ తాలూకు రెస్పాన్స్ షీట్ అనేది ఫ్రీగానే డౌన్ చేసుకోవచ్చు అనమాట, ఎటువంటి మనీ పే చేయకుండా. అఫీషియల్ వెబ్సైట్లో ఈ యొక్క ఆప్షన్ అందుబాటులో ఉంది. మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ని, డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసి డౌన్లోడ్ ఆన్సర్ రెస్పాన్స్ షీట్ని క్లిక్ చేసినట్లయితే మీ యొక్క రెస్పాన్స్ షీట్ అనేది డౌన్లోడ్ అయిపోవడం జరుగుతుంది. ఓకే, దాని పీడిఎఫ్ లో రూపంలో మీరు ఉంచుకోవచ్చు. 24, 26 తారీఖుల్లో ఎవరైతే ఎగ్జామ్ అనేది రాస్తారో వారికి మాత్రమే ఈ యొక్క రెస్పాన్స్ షీట్ అనేది అందుబాటులోకి ఉన్నాయి. లేదంటే మీరు తర్వాత ఎగ్జామ్ రాస్తారు కదా, 27, 28, 29 అన్నట్టుగా రాస్తుంటారు కదా డేట్స్ లో. అండ్ ఎగ్జిట్ వరకు కూడా నెక్స్ట్ మంత్ వరకు కూడా ఎవరైతే ఎగ్జామ్స్ అయితే రాస్తారో ఇలా మనకు డైలీ అప్డేట్ అయితే అవుతూ ఉంటాయి. ఓకే, సో ఈ రోజు నేను ఈ తారీఖుని అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి నెక్స్ట్ మీరు చూసిన తర్వాత, అంటే డేట్ అయిపోయిన తర్వాత మళ్ళీ లేవని చెప్పి అనుకోకండి. ఖచ్చితంగా ఉంటే ఒకసారి అఫీషియల్ వెబ్సైట్ని పరిశీలించండి, అప్డేట్ అవుతుంటుంది వెబ్సైట్ అనేది. ఓకే, ఈరోజు ఎగ్జామ్ రాసిన వారికి సంబంధించి రేపు అందుబాటులోకి తేవచ్చేమో రెస్పాన్స్ షీట్ని. ఓకే, సో ఈ విధంగా మనకు రెస్పాన్స్ షీట్ అందుబాటులోకి రావడం జరిగింది. అండ్ క్వశ్చన్ పేపర్స్ని ఇక్కడ మీరు పరిశీలన చేయవచ్చు. క్వశ్చన్ పేపర్ని ఇప్పుడు మీకు డౌన్లోడ్ చేసి చూపిస్తాను. ఇక్కడ మనకు మార్నింగ్ సెషన్ దగ్గర మ్యాథమెటిక్స్ సంబంధించి క్వశ్చన్ పేపర్ మీకు డౌన్లోడ్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ ఆఫ్టర్నూన్ సెషన్లో అన్ని క్వశ్చన్ పేపర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి, ఇనిషియల్ కేసు కూడా అందుబాటులో అయితే ఉన్నాయి. సో ఒకసారి మీ యొక్క రెస్పాన్స్ షీట్ని, మీ యొక్క క్వశ్చన్ పేపర్ని, ఇనిషియల్ కేసుని కూడా దగ్గర పెట్టుకొని అవన్నీ సరిపోలేదా లేదా అనే ఆన్సర్ని చెక్ చేసుకోండి. ఓకే, క్వశ్చన్ పేపర్ అనేది ఏ విధంగా ఉంటుంది అనే అవగాహన వచ్చినట్లయితే నెక్స్ట్ ఎవరైతే డిఎస్సి ఎగ్జామ్ రాబోతున్నారో వారికి కూడా ఒక ఆలోచన అనేది రావడం జరుగుతుంది. ఓహో, క్వశ్చన్స్ అనేవి ఈ విధంగా వస్తున్నాయా అనే ఆలోచన అనేది రావడం జరుగుతుంది. సో కష్టంగా ఉన్నాయా, సులభంగా ఉన్నాయా అనేది ఒక అభిప్రాయం అనేది మీకు ఖచ్చితంగా కలుగుతుంది. ఓకే, సో అందుకని చెప్పి ఈ యొక్క వీడియోస్ అనేది చేస్తాను. ఫ్రెండ్స్, డైలీ ఇలాంటి డిఎస్సి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ మీరు మిస్ కాకుండా చాకుంటే మన ఛానల్ ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి. ఓకే, సో వీడియోని 10 మందికి చేరాలనుకుంటే లైక్ చేయండి వీడియోని. సో ఫేస్బుక్లో, వాట్సాప్లో షేర్ అనేది చేస్తుండండి. థ్యాంక్ యూ.